హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఫోన్పే ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. రకరకాల అకౌంట్లు ఉంటాయి. 4-5 అకౌంట్లు ఉన్న వాళ్ళు ఎట్లా అకౌంట్ని యాడ్ చేసుకోవాలి ఫోన్పేలో, ఆ అకౌంట్కి అమౌంట్ ఎవరైనా కొట్టినా కానీ మనం పంపించినా కానీ అకౌంట్లో ఎట్లా అమౌంట్ సెండ్ చేయాలి, లేకుంటే ఎట్లా మనం అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు యాక్సిస్ ఐసిఐ బ్యాంకు ఎస్బీఐ ఉంది, నాకు ఎవరైనా కొట్టినా ఎస్బీఐకి రావాలి, నేను పంపించాలన్నా ఎస్బీఐలో ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఫోన్పే యాప్ చూసిర్రు. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ప్రొఫైల్ వస్తుంది అనమాట. అందులో యాడిడ్ అడ్రస్ అనేది దాని పక్కన నా ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఫోన్పే ఓపెన్ చేయగానే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా పేమెంట్ మెథడ్స్ అనే దాంట్లో ఇక్కడ ప్రైమరీ అకౌంట్స్ అనేది ఒకటి ఉంది. ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ ఆప్షన్లలో నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఓకే. అకౌంట్ లేని వాళ్ళు యాడ్ అకౌంట్ చేసుకోవాలి. యాడ్ అకౌంట్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తాయి అన్నమాట. ఇట్లా ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎస్బీఐ నాది ప్రైమరీ అకౌంట్ కింద ఉంది. ఇప్పుడు నేను ఏం చేసినంటే దాన్ని తీసేసి వేరే అకౌంట్ అనేది యాడ్ చేస్తాను. యాక్సిస్ అకౌంట్ని యాడ్ చేస్తాను. చూడండి, యాక్సిస్ అకౌంట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. యాక్సిస్ అకౌంట్ మీద క్లిక్ చేసా. ఇక్కడ రాగానే ప్రైమరీ అని ఉంది. ప్రైమరీ రౌండ్స్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ ఆప్షన్ వచ్చింది. కన్ఫర్మ్ కొట్టేయాలి. కన్ఫర్మ్ కొట్టేయగానే మీకు ఇక్కడ ప్రైమరీలో యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఎందుకు అలా అంటే ఇప్పుడు మీకు ఎవరైనా అమౌంట్ పంపించినా కానీ మీరు షేర్ చేయాలన్నా కానీ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నుంచే ఓన్లీ ట్రాన్సాక్షన్ నడుస్తుంది అనమాట. ఈ ప్రైమరీ అకౌంట్లో ఏదైతే ఉందో ఆ అకౌంట్కి అమౌంట్ రావడం జరుగుతుంది. ఆ అకౌంట్ నుంచే అమౌంట్ కొట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వేరే అకౌంట్ యాడ్ చేస్తాను. పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రైమరీకి వచ్చేసిన ప్రైమరీలో పెట్టేసిన. చూశారు కదా డిస్క్రిప్షన్లో ప్రైమరీ అని ఉంది నా పోస్టల్ బ్యాంక్కి. మళ్ళీ ఎస్బీఐ అకౌంట్ని యాడ్ చేస్తాను అనమాట. ఒకసారి నా బ్యాలెన్స్ చెక్ చేద్దాం. మన దాంట్లో నేను పాస్వర్డ్ కొడుతున్నా, అందుకే బ్లాక్ స్క్రీన్ పెట్టా. చూద్దాం. నా పోస్టల్ బ్యాంక్లో 0 బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ మనం మళ్ళీ వేరే అకౌంట్ని ప్రైమరీలో పెట్టి మళ్ళీ ఆ అకౌంట్లో మనం చూద్దాం అనమాట. ఇప్పుడు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్లో చూద్దాం. నాది ప్రైమరీలో పెట్టుకుంటున్నా. అకౌంట్ యాడ్ అయింది, ప్రైమరీలోకి వచ్చింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నా కాబట్టి నా పాస్వర్డ్ కొడతాను, బ్లాక్ స్క్రీన్ పెట్టా. ఒకసారి చూడండి. చూసిన తర్వాత బ్యాలెన్స్ చూడండి ఒకసారి. 41 రూపీస్ ఉన్నాయి నా ఎస్బీఐ అకౌంట్లో. ఇలా మీరు ప్రైమరీ అకౌంట్ ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.